ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కొనకొందురు. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు. మరి అట్టి దేవుణ్ణి మనం జాగ్రత్తగా వెదకగలుగుతున్నామా? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోవచ్చు, ఆలోచించండి. ప్రభువు వారిని మనం ఏ దినమునైతే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణమైనటువంటి మరి బలముతో దేవుణ్ణి ఏ దినమైతే మనం ప్రేమిస్తామో దేవుడు మనల్ని కూడా అంతే విధముగా ప్రేమిస్తాడు. కానీ ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవించడం లేదు. మన విశ్వాసపరమైనటువంటి జీవితంలో దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఏ దినమైనను మనం జాగ్రత్తగా దేవుణ్ణి వెదకువారిగా ఉన్నామా, అటు వెదికేవారిగా ఈ లోకంలో జీవిస్తున్నామా, ఆయన్ను కనుగొనగలుగుతున్నామా అంటే అది కూడా లేదు. ఏదో నమ్మేశాం, మరి విశ్వసించేశాం, మరి క్రీస్తులోకి వచ్చేసాం, సంఘంలో చేరిపోయాం, సభ్యులుగా ఉంటున్నాం. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, అలా నీవు ప్రేమిస్తున్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అంతేకాదు, నువ్వు నిజముగా దేవుణ్ణి వెదికే వారిలో ఉన్నావా? లోకంలో ఆస్తిపాస్తులను వెతికేవారిగా ఉన్నావా? ఒక్కసారి మీ యొక్క ఆత్మలను మీరే పరిశీలించుకోండి. ఏ దినమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నిజముగా వెదకగలిగితే ఖచ్చితంగా ఆయన్ని కనుగొంటావు. ఆయన మాట ప్రకారం ఈ లోకంలో నడుస్తావు. ఆయన నిన్ను ప్రేమించే వారిగా ఉంటాడు. మరి ఆ రీతిగా ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకొని ఏ జన్మనైనా సరే దేవుణ్ణి వెదకువారుగా, మరి దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మదేవుడా, ఇదిగోనైనా ఈ నూతనమైన దినమున, శుభ శుక్రవారం దినమున మిమ్మల్ని కనుగొని మిమ్మల్ని ప్రేమించేవారిగా మేము ఉండాలి. మిమ్మల్ని వారిగా మేము కూడా ఈ లోకంలో ఉండగలిగినట్లయితే మీరు మమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తానంటున్నావు. మరి మిమ్మల్ని ఎదికే వారిని అయితే ఖచ్చితంగా మీరు మమ్మల్ని కూడా కనుగొని మీ పక్షంగా నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నావు. ఆ రీతిగా మేము ఉండాలి. ఆ రీతిగా ఈ లోకంలో జీవించాలి. ఆ రీతిగా మేమందరము కూడా నైనా మీలో బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తామని మరి మీరు సెలవిస్తూ ఉన్నావు. అట్టి కృపను, అట్టి సహాయమును ఛానల్ను వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయండి, మాకును దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.